కొండ చిలువ, నీవు గనక నా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే నీ తమ్ముణ్ణి విడిచిపెడతాను అని చెప్పడంతో దానికి ధర్మరాజు అంగీకరిస్తాడు. ఇక ప్రశ్నలు అడిగే ముందు ఆ కొండ చిలువ తన వృత్తాంతమంతా ధర్మరాజుకు చెప్పి, నీవు చెప్పే సమాధానాలు సరైనవైతే నాకు శాప విమోచనం కూడా కలుగుతుందని చెప్పి నహుషుడు ప్రశ్నలు అడగడం మొదలు పెడతాడు. ఈ ప్రశ్నలే మహాభారతంలో నహుష ప్రశ్నలుగా ప్రసిద్ధి చెందాయి. ఇందులో ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. మొదటి ప్రశ్న, ఈ విశ్వంలో సుఖదుఖాలకు అతీతమైన ప్రదేశం ఎక్కడుంది అని అడగగా దానికి ధర్మరాజు, సుఖదుఖాలకు అతీతమైన ప్రదేశం పరబ్రహ్మమే. అక్కడ సుఖమే అక్కర్లేదు. ఇక సుఖం అక్కర్లేని చోట దుఃఖం ఎలా ఉంటుంది? అసలు శోకం అనేదే లేని ఒక దివ్యమైన లోకం అది అని చెబుతాడు. రెండవ ప్రశ్న, బ్రాహ్మణుడు అనగా ఎవరు అని అడగగా